హలో అండి అందరికీ. రీసెంట్గా మన పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ మన భారతదేశానికి ఉత్తరంగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం అయితే సంభవించడం జరిగింది. గత రాత్రి రెక్టర్ స్కేల్ మీద 6.6 భారీ తీవ్రతతో భూకంపం సంభవించడం అయితే జరిగిందనమాట. భూకంపం సంభవించింది నైట్ కాబట్టి ప్రజలందరూ కూడా చాలా గాఢ నిద్రలో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా వాళ్ళకి భూకంపం వచ్చిందని తెలుసుకునే లోపల చాలామంది నిద్రలోనే వాళ్ళ ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. దాదాపు ఇప్పటికే 800 మంది చనిపోయారని చెప్పేసి అధికారికంగా తాలిబాన్ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఇంకా 1500 మందికి తీవ్ర స్థాయిలో గాయాలైనాయి. వాళ్ళల్లో కూడా దాదాపు చాలామంది చనిపోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళైతే ప్రకటించడం జరిగింది. ఏదేమైనా కానీ ఇది ఒక ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో ఘోర విపత్తు అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో మన భారతదేశం కూడా రెస్పాండ్ అయింది. ఆఫ్ఘనిస్తాన్కి కావాల్సిన ఏదైతే మెడికల్ అలాగే ఇంకేమైనా సౌకర్యాలు ఆ శిథిలాలనే కింద ఎవరెవరు ఉన్నారు అలాంటి రెస్క్యూ గ్రూప్స్ కూడా పంపించడానికైతే మన భారతదేశం సిద్ధంగా ఉన్నట్లయితే ప్రకటించడం జరిగింది. ఏదేమైనా కానీ మన పొరుగు దేశం కాబట్టి ఆఫ్ఘనిస్తాన్కి మనకి కొంచెం స్నేహబంధం ఉంది. వాళ్ళు కూడా మన క్రికెట్ని చాలా ఇష్టపడతారు. ఇలాంటి సందర్భంలో ఆ దేశంలో ఇంత ఘోర విపత్తు జరిగింది కాబట్టి మన భారతదేశం కూడా చాలా త్వరగా రెస్పాండ్ కావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఇంకా చాలామంది చనిపోయారు. 800 మంది చనిపోయారంటే పాపం చాలా ఘోర విపత్తు. నిద్రలో చనిపోయారు అనమాట. వాళ్ళ అందరి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుందాం. అయితే గాయపడిన వాళ్ళు కూడా చాలా త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం. అలాగే మన భారతదేశం కూడా చాలా త్వరితగతిన రెస్పాండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ఏదో ఒక సౌకర్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడే వాళ్ళకి సాయం చేస్తే వాళ్ళకి మన మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది. మన యొక్క సంబంధాలు కూడా బలపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశం కూడా స్పందించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఏదేమైనా కానీ చాలా ఘోర విపత్తు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.